హాయ్ హలో ఫ్రెండ్స్, అంటే మన డెమో వీడియో వచ్చి అయితే చూసేస్తుంటారు కదా, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మూవీ సాంగ్. మనం ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మా ఛానల్లో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు ఎంతో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అనే మీకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎలర్ట్ మోషన్ అనే యాప్ ఉన్నది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అయ్యాక వీడియోకి సంబంధించిన బీట్ మార్క్స్ చెక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇస్తాను. అయ్యాక మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. వచ్చి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకసారి వీడియో అయితే ప్లే చేసుకుని అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ పైన క్లిక్ చేసుకుంటే మనం డైరెక్ట్ ఎలర్ట్ మోషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేమ్ వస్తుంది, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మీరే అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఇది మన లోగో. మీ లోగో పెట్టేసుకోవాలనుకుంటే కలర్స్ ఉన్నాయి, కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని మీరైతే మీ లోగో అనేది క్రియేట్ చేసి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేసేసినాను. ఇప్పుడు ప్లస్ ఇది వచ్చేసి నేమ్. ఈ లేయర్ ఉంది, ఈ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్లోకి వెళ్ళి మీరైతే ఒక పిక్స్ అయితే పెట్టి ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకొని వచ్చేసి కన్ఫర్మ్ ఇప్పుడు ఫోటో పైన క్లిక్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్, కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియాకి వెళ్ళి నెక్స్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్, లాస్ట్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికైతే యాడ్ చేసేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే ఫొటోస్ యాడ్ అయిపోయినాయి, ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ముందు వచ్చేసి మనం ఏం చేద్దామంటే వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుని అంత క్లారిటీ పెట్టేసుకొని ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది అయిపోయింది కదా. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేసుకుని అయితే చూద్దాం వీడియో ఎలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి.